టీడీపీ ప్రజాగళం సభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈవేళ రెండో రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజాగళం సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు రాప్తాడులో, 2:30 గంటలకు బక్కరాయి సముద్రం, సాయంత్రం 5 గంటలకు కదిర్లో ప్రజాగళం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. 3 చోట్ల ప్రజలతో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడతారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా చంద్రబాబు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. రాప్తాడు, సింగనమల నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభలకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఏపీలో ఎన్నికల వేడి నడుస్తోంది. ఇక టీడీపీ ప్రజాగళం సభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈవేళ రెండో రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజాగళం సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు రాప్తాడులో, 2:30 గంటలకు బుక్కరాయి సముద్రంలో, సాయంత్రం 5 గంటలకు కదిర్లో ప్రజాగళం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. 3 చోట్ల ప్రజలతో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడతారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా చంద్రబాబు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. రాప్తాడు, సింగనమల నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభలకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. రైట్, నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. వివరాలని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, చెప్పండి, ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన ఎలా ఉండబోతోంది? జ్యోతి, ఈ రోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు నాయుడు జనగణం కార్యక్రమానికి 3 నియోజకవర్గాల్లో హాజరవుతున్నారు. కదిరి, రాప్తాడు, అలాగే బుక్కరాయ సముద్రం, వీలైతే సింగనమలను కూడా ఆయన ఈ రోజు మీటింగ్ అటెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా షెడ్యూల్ ప్రకారం అయితే ముందుగా చంద్రబాబు నాయుడు గారు రాప్తాడులోని ప్రసన్నాయపల్లిలో 10 గంటల నుంచి 11 గంటల నుంచి 12:50 వరకు ఆయన ప్రజాసభను అడ్రస్ చేస్తూ ప్రజలను ఉద్దేశించి, అటు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం ఆయన కదిరిలో కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, అలాగే నాయకులను పర్సనల్ గా కలిసిన తర్వాత 4:30కు ఆయన బహిరంగ సభలో మాట్లాడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. జ్యోతి, ఇకపోతే ఈ సభలకి స్పందన ఎలా వస్తోంది? అనంతపురంలో టీడీపీకి ఎలాంటి ఆదరణ లభిస్తోంది?
జ్యోతి, మనం ముఖ్యంగా అనంతపురం జిల్లా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పాలి. అయితే గతం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీలో 2 టికెట్లు మినక మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే మళ్ళీ ఇప్పుడు 2024 ఎలక్షన్ లో మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు పార్టీ అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారము టికెట్లు ఆల్మోస్ట్ ఒక అనంతపురం మినహా మిగతా అన్ని చోట్ల టికెట్లు కూడా అనౌన్స్ చేసి అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో బరిలో పోటాపోటీగా తిరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రజలు చాలా వరకు గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు, వాడికి తోడుగా ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.